రచన ఇప్పుడు షీలా కేస్ అనేది మీ కమ్యూనిటీలో భయాందోళనలు రేకెత్తిచ్చిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఈ కేస్ ద్వారా మీ డిమాండ్స్ ఏంటి? హ్మ్. పోలీసులని, ప్రభుత్వాలని మీరు అడుగుతున్నదేంటి? భయం 2 విధాల భయం ఈ కేసు ద్వారా. ఒకటి ఏంటంటే ఆహ్, పోయిన సంవత్సరమే ఒక ఇద్దరు ట్రాన్స్ మహిళల హత్య జరిగింది. జూన్ అది కూడా ప్రైడ్ మంత్‌గా మొత్తం ప్రపంచమంతా జూన్‌ని ప్రైడ్ మంత్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. స్టోన్ వాల్స్ రైట్స్ తర్వాత 1969 తర్వాత. అట్లాంటి జూన్‌లో ఇద్దరిని ఒకరిని మొత్తం కత్తితోటి చీరేశారు. ఒకళ్ళని తల బద్దలు కొట్టి చంపేశారు. చంపడమే కాకుండా వాళ్ళ వాళ్ళ శవాలు కాళ్ళతో తన్ని మూత్రం పోయటం చేశారు. మూత్రం అంటూలు చేయటం. అది అప్పుడు చూసినప్పుడే అంటే ద్వేషం అనేది ఏదైతే ఉందో, హింస అనేది ఏదైతే ఉందో, హింస అనేది ద్వేషం అనే చోట్ల నుంచి వస్తుంది. ఈ ద్వేషానికి కారణం వెతుక్కోవాలి మనం. ఒకటి ఏంటంటే మీరన్నారు కదా భయం అని. భయం 2 విధాల భయం. ఒకటి ఏంటనంటే మీరు ఎవరన్నా ముందుకొచ్చి మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటే మీకిదే గతి పడతది. ఇంతకన్నా దారుణంగా మేము చేస్తాం. సింగిల్‌గా తిరుగుతుంటారు, సింగిల్‌గా ఉంటారు, మీ కుటుంబాలు ఉండవు. ఆల్రెడీ దమ్కీలొచ్చినియి. యెస్. అంటే నేను 3 సంవత్సరాలయినా గానీ మీరు మహా అయితే జైలు పెట్టిస్తారు, ఏది పెట్టిస్తే మళ్ళీ వచ్చినాక బెయిల్ మీద మళ్ళీ వస్తాం బయటకొస్తాం. గదా! అయితే మీరైతే దొరుకుతారు గదా! అన్న ధమ్కీలు గూడా వచ్చినియి ఇప్పుడు. అదొకటి. ఇంకోటేంది అంటే మీకేం చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఎక్కడికి పోయినా గానీ, ఏం చేసుకున్నా గానీ పోలీసులు గూడా మీరంటే పట్టించుకోరు. ఇప్పుడు నేను చెప్పాను కదా స్ట్రక్చరల్‌గా దొంగతనాలవుతున్నాయి, దోచుకుంటున్నారు, ఆ తర్వాత చీరుతున్నారు, రక్తాలు కళ్ళజూస్తున్నారు, ఇప్పుడు చంపుతున్నారు. అంటే దొంగతనాలు అయినప్పుడు గూడా పోన్లే మన కర్మలో లేదు ఈ పైసలు పోతే పోయినాయని సర్దుకున్నాం. దెబ్బలు తగినప్పుడు ఎళ్లి చూపించుకొని ఆయింట్‌మెంట్ రాసుకొని మందులన్నీ ఇప్పుడు చంపుతున్నారే అంటే అన్నీ అలవాటు చేసుకుంటా వస్తారు ఒకటి తర్వాత ఒకటి. బట్ కానీ ఈ ఈ భయం తర్వాత ఈ ద్వేషాన్ని మనం అడ్రెస్ చేయాలి. ఒకటి భయాన్ని అడ్రెస్ చేయాలి ఖచ్చితంగా. అవునండి. భయం ఏ మనిషి ఇంకొక మనిషి భయపడకూడదు సమాజంలో. భయపడకూడదంటే చర్యలేం తీసుకోవాలి? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి? వీళ్ళు మనుషులే. మనలాగే పుట్టారు. వీళ్ళు హానికరమైన వాళ్ళు కాదు. మీరు చూసే ఏదైతే పిక్చర్ ఉందో ఆ సమాజంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సంబంధించి చాలా అంటే వాళ్ళకి ముందే ఏది జరగకుండా వాళ్ళు వైలెంట్‌గా అవుతారు. అంటే వాళ్ళకేమైనా దాడి జరుగుతదా? వాళ్ళకేమన్నా కొడతారా, తిడతారా అని చెప్పి డిఫెన్సివ్ మెకానిజం అది. సో వాళ్ళు ముందే తాళ్ళు కొట్టడం అవన్నీ చేస్తారు. కానీ ఎవరన్నా దూరంగా ఆలోచించారా? మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టకుండా ఇంట్లోనే ఉంచుకొని చదివించి ఉద్యోగం ఇవన్నీ పెట్టించుంటే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళమే కాదు కదా. షీలాని వాళ్ళ అమ్మా నాన్నే దగ్గర ఉంచుకొని ఉంటే ఈ రోజు ప్రాణాలు పోయేవా? అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి ఇప్పుడు పోరాటానికి దిగితే ఏం లాభం? అది ముందే యాక్సెప్ట్ చేసుంటే తన జెండర్ సెన్సిటివిటీ షీలా అనేది కాదు మొత్తం కమ్యూనిటీ ఇదొక ఎగ్జాంపుల్ గా మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు గవర్నమెంట్ పక్కన నిలబడి మేము ఎక్కడ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు 2018 నాల్సా జడ్జిమెంట్లో అంటే నవతేజ జడ్జిమెంట్ 377 అప్పుడు ఒకటే అంది, మాస్ మీడియా సెన్సిటైజేషన్ చేయండి. గవర్నమెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ముఖ్యంగా పోలీసులు ముందు ఉండండి. ఎందుకనంటే వాళ్ళు భయం అనేది పోలీసుల దగ్గర నుంచి వస్తుంది. ఇద్దరు గేలు కానీ ఇద్దరు లెస్బియన్ మహిళలు కానీ వెళ్తా ఉంటే వెనక నుంచి కొట్టి మీరు అదేనా అని ప్రశ్నించే అక్కడి నుంచి కూడా పోలీస్ వ్యవస్థ అంటే ఒక నమ్మకం కలిగించాలి. కాబట్టి మీరు ఫస్ట్ పని చేయండి, వాళ్ళని హింసించకండి. ఒకటి ఈ 2022 సెక్స్ వర్కర్స్ జడ్జిమెంట్లో కూడా బుద్ధదేవ్ కర్మ సర్కార్ వర్సెస్ వెస్ట్ బెంగాల్ దానిలో కూడా సుప్రీంకోర్టు అదే చెప్పింది, సెక్స్ వర్కర్ని హింసించకండి మీరు. వాళ్ళ మీద కూడా చాలా వైలెన్స్ ఉంది. వచ్చి కమిటీ వేశాక ఇన్ని కేసులు అయినాయి, వాళ్ళ మీద ఎంత వైలెన్స్ ఉందో చూడండి, ఆ వైలెన్స్ని అడ్రస్ చేయండి, మీరు కేసులు రిజిస్టర్ చేయండి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ సుప్రీంకోర్టు నుంచి క్లియర్గా వస్తానే ఉన్నాయి. బట్ మాటి మాటికి పోలీసులకి ఇప్పటికి కూడా 2014లో జడ్జిమెంట్ వస్తే 10 సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు కూడా అది ఇంకా ఎవరి బుర్రకి ఎక్కలేదు యాక్చువల్గా. ఎందుకు చేయాలి? 2018లో నవతేజ్ జహార్ వచ్చింది, తర్వాత సెక్స్ వర్కర్స్ 2022లో జడ్జిమెంట్ వచ్చింది. ఇది ఏది కూడా అదొక జడ్జిమెంట్ ఉందా? సెక్స్ వర్క్ క్రైమ్ కదా అంటే సరే మేము ఒకటే అంటాం, బెగ్గింగ్ క్రైమే సెక్స్ వర్కర్. మరి ఏంటి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మీరు చూపించండి. రిజర్వేషన్స్ ఏమన్నా ఇచ్చారా? ఎడ్యుకేషనల్ రిజర్వేషన్స్ ఉన్నాయా? ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయా? మాకు ఏ బ్యాంకులో ఉన్న లోన్లు వస్తాయా? రావి. సరే ఇవన్నీ కాదు, మీరు పాలసీస్ చేసే దానిలో అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చున్నది ఎవరు? ఆడోళ్ళు మగోళ్ళే కదా. వీళ్ళకి ఏం అర్థమవుతుంది మా విషయాలు? 2016 బిల్లు తెలంగాణ నుంచి ఫస్ట్ మనం మహిళా ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఫస్ట్ 2016 బిల్లు ఏదైతే ఉందో బిల్లు రూపంలో
అది చాలా విపరీతమైన బిల్లు. భిక్షాటన రద్దు చేస్తుంది. ఇజ్రాయెల్ వ్యవస్థనే తుడిచిపెట్టేస్తది ఈ బిల్లు. క్రిమినలైజ్ చేశారు. 2 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఇప్పుడు మీరు సీఎం దగ్గరకు వెళ్లే ఛాన్స్ ఏమైనా ఉందా దీన్ని బేస్ చేసుకొని? వెళ్ళాలని ట్రై చేస్తున్నా, అపాయింట్మెంట్ దొరకలేదు. సో మేము అనేది ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ మాతో నిలబడాలి, విరివిగా ప్రచారం చేయాలి. గ్రామం లెవెల్ నుంచి, మండల లెవెల్ నుంచి, సిటీ లెవెల్ వరకు కూడా పోస్టర్లు అయితే పోస్టర్లు, వీలైతే వివక్షత లేకుండా మా పక్కన కూర్చొని గవర్నమెంట్ ఇదిగో ఈ సదుపాయాలు ఇస్తుంది కాదమ్మా, అని ఒక వచ్చినప్పుడు పాయింట్ నమ్మకం ఇక్కడ కలుగుతుంది. పిల్లలు ఎవరికంటే వాళ్ళే పోలియో చుక్కలు వేసుకుని దాని గురించి తెలుసుకుని పోలియో చుక్కలు వేసుకుని పోలియో నివారించుకోవాలని ప్రభుత్వం వదిలేదు. 6 నెలలకోసారి పోలియో వారోత్సవాలను పెట్టి ఇంటింటికి మనిషికి ఒక గూడెంలో, ఒక తండాలో, ప్రతి చోట పోలియో చుక్కలు వేసుకుంటే పోలియో రాదు అని అర్థం చేయించారు. సినిమా యాక్టర్లతో చెప్పించారు. తెలుగు సినిమా చిరంజీవి, జయసుధ లాంటి వాళ్ళు, ఆమీర్ ఖాన్ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు, జయభాద్రి వరకు కూడా చెప్పారు. ఏంటి, దో బూందు దాలో పోలియోకు ఎరాడికేట్ కరు అని. అంటే పోలియో అనేది చాలా తగ్గిపోయిన చోట కూడా ఇవాళకి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. కానీ వీళ్ళు ఇంతమంది బయటకు వచ్చి హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళు అడ్రస్ చేయరు కదా. అసలు ప్రభుత్వం అడ్రస్ చేయాలి అంటే క్యాంపెయిన్ చేయాలి. చేయకపోతే సమాజంలో ఎట్లొస్తుంది? పోలియో చుక్కలేస్తే పోలియో రాదని చెప్పగలిగినట్టు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అంటే రాదు కండం వాడితే అని చెప్పగలిగినట్టే వీళ్ళకి సంబంధించి లేదా స్త్రీలపై జరిగే, పిల్లలపై జరిగే హింసల గురించి మాట్లాడాలి ప్రభుత్వాలు. అవేర్నెస్ తీసుకురావాలి. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అది ఓ మాస్ సెన్సిటైజేషన్ ఒకటి చేయాలి. అంటే ఇది అంటే మహిళా ఉద్యమం నుంచి ఒకటి మేము నేర్చుకుంది ఎల్జిబిటిక్యూ మూవ్మెంట్లో ఏమిటి అని అంటే, అసలు మేము ఇంట్లో నుంచి గడప నుంచి బయట పెట్టంగానే కాలు, కొజ్జ, చెక్క, మాము, గూడ్ ఇట్లాంటి పదాలు మాకు అలవాటైపోయింది. ఫస్ట్ నుంచి ఇని అలవాటైపోయింది. అదే కానీ ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా అంటే నార్త్ ఈస్ట్ ఇట్లాంటి వాళ్ళని పదజాలాలతోటి మీరు అంటే పోరాడి ఒక చట్టాలు తెచ్చారు. అలాంటి పదజాలాలు వాడకూడదని గవర్నమెంట్కి ఎందుకు అనిపించదు? అది మా మీద వాడకపోయినా కానీ వేరే వాళ్ళ మీద, ఆడవాళ్ళు తిట్టుకున్నా, మగవాళ్ళు తిట్టుకున్నా కొజ్జ అని తిట్టుకుంటారు. సో కొజ్జ అవసరం లేకపోయినా కానీ అంటే ఒక బలహీనమైన వ్యక్తిని సమాజంలో ఒక కొజ్జ అనే చేతగానోళ్ళు అని చెప్పడానికి, సో దాన్ని ఎందుకు బ్యాన్ చేయడం ఎందుకు అని అంటానంటే, చట్టాలు పాలసీస్ ఎందుకు రావాలంటానంటే మాటలు మొదలుకొని అవి చేతల దాకా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. ముందు ఏదైతే వర్బల్ అబ్యూస్ ఉందో అంటే తిట్టులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ తిడతారు, తర్వాత కొడతారు, ఆ తర్వాత చంపేస్తారు. అండ్ యాక్సెప్టబిలిటీ. ఇప్పుడు ఈ వివక్ష, మాట, పలుకులు, ఈ పదాలు ఉన్నాయి కదా, ఇది ఒక యాక్సెప్టబిలిటీ. వాళ్ళ పట్ల వల్నరబిలిటీని పెంచడానికి, వాళ్ళని చేతగానాళ్ళుగా ముద్రించడానికి, వాళ్ళ మీద దాడులు ప్రేరేపించడానికి ఈ భావజాలం పనిచేస్తుంది కదా. అందుకని బ్యాన్ చేయాల్సిందే, క్యాంపెయిన్ చేయాల్సిందే. ఎందుకంటే మెజారిటీ ప్రజల బుర్రల్లో ఆమోద ముద్ర వేస్తుంది ఈ భాష, భావజాలం.